దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయ కాలంలో దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీ జ్ఞాపకం చేయను. అవును ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమస్తాన్ని తేటగా తెలియపరిచేటటువంటి దేవుడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాడు అని రాయబడింది. పరిశుద్ధాత్మ, ఈనాడు పరిశుద్ధాత్మ అనగానే అనేక సంఘాల్లో వివిధమైనటువంటి అపోహలు ఉంటున్నాయి, వివిధమైనటువంటి ఆలోచనలు ఉంటున్నాయి. పరిశుద్ధాత్మ అంటే గట్టిగా కేకలు వేసి చప్పట్లు కొట్టి అరిచి భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ అన్నట్లుగా చెప్తూ వస్తున్నారు. ప్రియులారా, పరిశుద్ధాత్మని గురించి ఈ ఉదయకాలమున మీకు చాలా వివరంగా, చాలా ఈజీ మెథడ్లో చెప్పాలని ఆశిస్తున్నాను. పరిశుద్ధాత్మ అంటే శుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుందో వారు రెండు విషయాలను గ్రహిస్తారు. వారు దేవుడిచ్చినటువంటి ఆత్మచేత మంచి చెడులను గ్రహిస్తారు. చెడును విడిచి మంచిని కలిగి దేవుని సన్నిధిలో జీవించటమే పరిశుద్ధాత్మను కలిగి ఉండటం. అందుకే పరిశుద్ధాత్మ, శుద్ధాత్మ ప్రియులారా, ఈనాడు ఈ పరిశుద్ధాత్మని గురించి చాలా గందరగోళాలు కనబడతా ఉన్నాయి. కొంతమంది ఈ లోకంలో భాషలే నేర్పిస్తున్నారు, చాలా తప్పుడు అవగాహన కలిగి ఉంటున్నారు. ప్రియులారా, భాషలు మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుచున్నాడు. భాషలు మాట్లాడేటప్పుడు అర్థం చెప్పేవారు ఉండాలి, ప్రవచించేటప్పుడు అందరూ మౌనముగా ఉండాలి. ఒకవేళ నాకు హిందీ వచ్చనుకో, నీకు హిందీ రాదనుకో, నీ ముందు నేను హిందీ మాట్లాడితే నీకు ఏమర్థమైంది? హిందీ మాట్లాడితే హిందీ వచ్చి ఉండాలి. అలాగనే పరిశుద్ధాత్మ. అందుకే ఇంకొక దగ్గర ఉందంటే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు అని ఉంది. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు పరిశుద్ధాత్మని గురించి చెప్పాడు. నేను ఏ రీతిగా నేను వెలుచున్నానో నేను తిరిగి అదే రీతిగా మీ మధ్యకు వస్తాను, నేను మీకు ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను మీ మధ్యకు పంపుతానని చెప్పాడు. ఎందుకంటే యేసు ప్రభు ఆరోహణమైనప్పుడు శిష్యులందరికీ మన పని అయిపోయింది, ఇంకా మన పనులకు మనం బోధమని ఎవరి వాడి పనులకు వెళ్ళడానికి ఆలోచించినప్పుడు ప్రభు చెప్పిన మాట, వారందరూ 120 మంది ఒక గదిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు యూదయ సమరయ దేశంలో అంతటా ధైర్యముగా వెళ్ళి సువార్తను బోధించారు. అందుకే ప్రియులారా, పరిశుద్ధాత్మ మనకు అవసరం. శుద్ధాత్మ నిజంగా మంచివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ప్రియులారా, పరిశుద్ధుడు యేసు ప్రభు మాత్రమే. పాపం లేనింటివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. కనుక యేసుక్రీస్తునందే నిత్య జీవం, యేసుక్రీస్తునందే పరిశుద్ధాత్మ ఆయన ద్వారా పొందటం మాత్రమే సాధ్యం. అందుకే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మీకు బాప్తిసం ఇస్తున్నానని సేవకుడు బాప్తిమిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి మీరు వేరే విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మరి పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు సమస్తమును మీకు తెలియచేస్తారని దేవుని వాక్యంలో ఉంది. పరిశుద్ధాత్మ నీతిని గూర్చి, పాపమును గూర్చి దేవుని ఆత్మ మనల్ని ఒప్పింపజేస్తుంది. ప్రియులారా, ఈ లోకములో మనం జీవించినంత కాలం ప్రియులారా, చెడు మార్గంలో నడవకుండానట్లుగా, చెడు కార్యాలు చేయకుండానట్లుగా పరిశుద్ధాత్మను మనలో నుంచి మంచి కార్యాలు చేయడానికి, నీతి క్రియలు జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో సహాయపడతాడు. కనుక దేవుడి ఉదయకాలమున మంచి వాగ్దానాన్ని మనకిచ్చాడు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించి, దేవుని ఘనపరిచి, దేవుని ఆరాధిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగినటువంటి మా యేసయ్య, మీరు మాతో మాట్లాడిన అమూల్యమైన నీ వాగ్దానము కొరకు నాయనా, పరిశుద్ధాత్మ వచ్చి మీకు సమస్తమును తెలియచేయని చెప్పినటువంటి దేవుడు. అవునయ్యా, నీ వాగ్దానం ఎంత గొప్పది ప్రభా. మంచి చెడులు గ్రహించడం నీ ఆత్మ వలనే సాధ్యం ప్రభా. కనుక నాయన, నువ్వు ఇచ్చిన వాగ్దాన్ని ఎత్తిపట్టి నిన్ను స్తుతించి, ఘనపరిచి, ఆరాధించి నీ చిత్తమును మాత్రమే జరిగించుటకు
నీ కృప మాకు అనుగ్రహించి సమృద్ధి అయిన నీ ఆత్మను పంపించి నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఆరాధించండి, ఇతరులకు షేర్ చేసి వారిని మీరు దేవుని దీవెనకు పాత్రులు కాండి. గాడ్ బ్లెస్ యు ఆల్.